వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనము మ్యాథ్స్ ఏకి సంబంధించినవి ఫంక్షన్స్లో ఉన్న 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అంటే థీరమ్స్ 7 మార్క్స్ థీరమ్స్ ఉంటాయి. సో ఆ థీరమ్స్ గురించి చెప్పుకుందాము. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్లో వచ్చేస్తాయి. సో ఈరోజు మనకు ఓన్లీ ఇంపార్టెంట్ థీరమ్స్. సో ఇంపార్టెంట్ థీరమ్స్లో ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి and G map B to C are two bijective functions. F map A to B, G map B to C are two bijective functions. Then prove that G circle F map A to C, G circle F map A to C is also a bijective function. Very most important. So given that functions F comma G are bijection, F comma G are ikkada bijection annadu kabatti bijection. So hence f comma g are both 1 and onto functions. F comma g are both 1 onto functions. So 1 onto functions aithe so g circle f is a bijective function avutundi. So that's why we prove that g circle f a to c is 1 so 1 kavalante first లో ఉన్న ఎలిమెంట్స్ సెకండ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అన్న కావాలి, నాట్ ఈక్వల్ అన్న కావాలి. సో కండిషన్స్ లో x1 తీసుకున్నాము, ఇక్కడ x2 తీసుకుంటే x1 ఈక్వల్ టు x2 ఆర్ x1 ఈజ్ నాట్ ఈక్వల్ టు x2 అనే ప్రాసెస్లో మనం తీసుకోవచ్చు. సో లెట్ a1 a2 అనే ఒక పాయింట్ తీసుకుందాం, వాటిని ప్రూవ్ చేద్దాం. సో ప్రూవ్ దట్ G సర్కిల్ f a to c ఇస్ a 1 ఫంక్షన్ అనేది తీసుకుందాం. లెట్ a1 a2 బిలాంగ్స్ టు a అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ a లో ఉన్నాయనేది ప్రూవ్ చేసుకుందాం. సో ఇందులో మనకు సింపుల్గా ఏం రాయాలంటే G సర్కిల్ f ఆఫ్ a1 ఈక్వల్ టు G సర్కిల్ f ఆఫ్ a2 అంటే ఇక్కడ మనకు a1 a2లో తీసుకున్నాం. G సర్కిల్ f ఆఫ్ a1 ఈక్వల్ టు G సర్కిల్ f ఆఫ్ a2. దీన్ని ఎలా రాయాలంటే ఇలా రాయాలి, G ఆఫ్ f ఆఫ్ a1 ఈక్వల్ టు G ఆఫ్ f ఆఫ్ a2. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇలా బ్రాకెట్స్లో పెట్టేసుకోవాలి. సో G క్యాన్సిల్ అనేది చేయకుండా రిమూవ్ చేసేసాలి. సో f ఆఫ్ a1 ఈక్వల్ టు f ఆఫ్ a2 అని ప్రూఫ్ చేయాలి. f క్యాన్సిల్ అవుతే a1 ఈక్వల్ టు a2. సో a1 ఈక్వల్ టు a2 ఈక్వల్ టు a2 అవుతుంది. f ఆఫ్ a1 ఈక్వల్ టు f ఆఫ్ a2. మనం G సర్కిల్ f ఆఫ్ a1 ఈక్వల్ టు G సర్కిల్ f ఆఫ్ a2. G ఆఫ్ f ఆఫ్ a1 ఈక్వల్ టు G ఆఫ్ f ఆఫ్ a2. G పోతుంది. f ఆఫ్ a1 ఈక్వల్ టు f ఆఫ్ a2. సో f కూడా క్యాన్సిల్ అయితే a1 ఈక్వల్ టు a2. సో a1 ఈక్వల్ టు a2. దేర్ఫోర్ f ఈజ్ 1 సో ఇవి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి f ఈజ్ 1 సో దేర్ఫోర్ G సర్కిల్ f మ్యాప్ A to C is 1 A to C is 1 ఇక్కడ G క్యాన్సిల్ అయింది కాబట్టి G is 1 ఇక్కడ F క్యాన్సిల్ అయింది కాబట్టి F is 1 therefore G circle F A to C is 1 function. G circle F is given that F comma G are bijection functions, hence F comma G are both 1 and onto function proof chali. So first one prove that G circle F A to C is 1 so let A1 A2 belongs to capital A, G circle f of a1 and G circle f of a2. సో ఇక్కడ G of f of a1 ఈక్వల్ టు G of f of a2. సో G రిమూవ్ చేసేసి f of a1 ఈక్వల్ టు f of a2, f క్యాన్సిల్ చేసి a1 ఈక్వల్ టు a2. ఇక్కడ G పోయింది కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి G is a 1 సో f is a 1 ఇక్కడ మనం G సర్కిల్ f of a1 లో మనం C లో ఉన్న ఎలిమెంట్స్ లో ప్రాసెస్ లో ప్రూవ్ చేయాలి. ఇక్కడ వరకు చేస్తే మనకు ఇంత చేస్తే సో 3 మార్కులు పడతాయి. సో ఈ ప్రాసెస్ లో మనకు 3 మార్కులు అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్ చేయాలి, ఆన్ టు అనేది ప్రూఫ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రూవ్ దట్ G సర్కిల్ f మ్యాప్ A to C is on to అనేది ప్రూఫ్ చేయాలి. సో దట్స్ వై గివెన్ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడు, f A to B is on to, G B to C is on to. సో A to B అన్నప్పుడు A లో మనం స్మాల్ లెటర్ తీసుకున్నాం కాబట్టి f of A1 ఈక్వల్ టు B1 లేదా f of A ఈక్వల్ టు B. సేమ్ G మ్యాప్ B to C కాబట్టి G of B ఈక్వల్ టు C. మనం ఏం ప్రూఫ్ చేయాలంటే నౌ G సర్కిల్ f of A ఈక్వల్ టు సో G ఆఫ్ f of A అనేది రాసేసుకుంటున్నాము. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. G సర్కిల్ f of A అంటే ఏముంది, సో B ఉంది. సో G of B అంటే ఏముంది, C ఉంది. మళ్ళీ ఇప్పుడు G సర్కిల్ f of A సో ఏ ఎలిమెంట్ తీసుకున్నాము, ఏమొచ్చింది, C వచ్చింది. సో G సర్కిల్ f of A ఈక్వల్ టు C. G సర్కిల్ f of A ఈక్వల్ టు C. G of f of A అంటే B, G of B. సో f of A ప్లేస్ లో B రాస్తాం, G of B ఈక్వల్ టు C.
సో మనకు ఇప్పుడు ఎఫ్ అయిపోయింది కాబట్టి దేర్ఫోర్ సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ టు సి ఈస్ ఆన్ టు. సో ఇక్కడ మనకు ఆన్ టు, సో ఆన్ టు అని ప్రూఫ్ చేసినాం. సో ఫస్ట్ ఏంది 1 1 ప్రూఫ్ చేసినాం, ఇప్పుడు ఆన్ టు ప్రూఫ్ చేసినాం కాబట్టి సో we proved that G circle G map, so G circle F map A to C is 1 1 and on 2. సో 1 1 అయింది, on 2 అయింది కాబట్టి therefore G circle F map A to C is bijection. సో bijection అనే ప్రూఫ్ చేయమన్నాడు కాబట్టి సో G circle F A to C is bijective. సో bijective ఇది మనకు ప్రూఫ్. సో ఇలా మనకు ఇక్కడ 3.5 ఇది ఒకటి రాస్తే 1 మార్కు, సో ఇలా ప్రూఫ్ చేస్తే 3 మార్క్స్, నెక్స్ట్ ఫస్ట్ ప్రూఫ్ చేస్తే మనకు 3 మార్క్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, గివెన్ దట్ f, g are bijective ఫంక్షన్, f, g are both 1 1 and on to ఫంక్షన్ ప్రూఫ్ చేయాలి. ప్రూవ్ దట్ G circle f A to C is 1 1. సో A1 A2 belongs to A. F of G circle f of A1 equal to G of f of A2. G of f of A1 G equal to f of A2. G cancel 1 1. F cancel, f is 1 1. So therefore G circle f A to C is a 1 1 function. G circle f A to C is a 1 1 function. Next to prove that G circle f A to C is on to అని ప్రూఫ్ చేయాలి కాబట్టి f A to B is on to f of A equal to B. G B to C is on to G of B equal to C. So G circle f of A equal to G of f of A, f of A equal to B కాబట్టి G of B equal to C. So G circle f of A equal to C. G circle f map A to C is on to. We prove that G circle f A to C is 1 1 and on to. And G circle f is also A to C is a bijective function. Very very most important చూడండి. Next question. If f map A to B, G map B to C are two bijective functions, then prove that G circle F inverse equal to F inverse of G inverse అనేది ప్రూఫ్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ప్రాబ్లంలో ఇచ్చినట్టు రాయాలి చూడండి. సో గివెన్ F మ్యాప్ A to B, G మ్యాప్ B to C are two bijective functions. సో అక్కడ ప్రాబ్లంలో ఇచ్చింది. ఫస్ట్ వన్ ఏం చేయాలి, G సర్కిల్ F తీసుకోవాలి. G సర్కిల్ F, సో ఇక్కడ F A to B, G B to C కాబట్టి G సర్కిల్ F అంటున్నాడు. సో F ఫస్ట్ తీసుకోవాలి, ఏ లెటర్, తర్వాత F ఎక్కడ నుంచి A నుంచి B కి వెళ్తుంది, నెక్స్ట్ B to C కాబట్టి G సర్కిల్ F మ్యాప్ A to C is also bijective functions. నెక్స్ట్ దీనికి ఇన్వర్స్ పెట్టాలి, G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు C to A అవుతుంది, రివర్స్ లో అవుతుంది. సో A to C, C to C is also bijective functions. సెకండ్ ఏం ప్రూఫ్ చేయాలి, F ఇన్వర్స్. సో F ఇన్వర్స్ F మ్యాప్ A to B ఉంది కాబట్టి యూనివర్స్ ఏమవుతుంది, B to A. సో G ఇన్వర్స్ G మ్యాప్ B to C ఉంది కాబట్టి G ఇన్వర్స్ C to B is also bijection. F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్, F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ మ్యాప్ C to A. చూడండి జాగ్రత్తగా చూడండి, F A to B అంటున్నాడు, సో రివర్స్ ఏమవుతుంది, B to A అవుతుంది. సో ఇక్కడ B to A రాసినాం. G B to C ఉంది, సో ఈ రివర్స్ ఏమవుతుంది, C to B. ఇక్కడ G సర్కిల్ F అంటున్నాడు, సో ఫస్ట్ F తీసుకోవాలంటే A నుంచి స్టార్ట్ అవుతున్నాము, సో B ని టచ్ చేసుకుంటూ C వరకు వెళ్ళిపోతున్నాం కాబట్టి A to C మనం స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. G సర్కిల్ F మ్యాప్ A to C is a bijection. సో రివర్స్ ఫంక్షన్ G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ మ్యాప్ C to A is also bijective functions. సెకండ్ పార్ట్ ఏంది, F ఇన్వర్స్ B to A, G ఇన్వర్స్ C to B is also bijection. సో F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ మ్యాప్ C to A is also సో bijective functions. ఇక్కడ మనకు G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ C to A is also bijection వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చింది, F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్ C to A is also bijection. ఇక్కడ C సేమ్ ఉంది, సో A సేమ్ ఉంది కాబట్టి సో G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ బోత్ హ్యావ్ సేమ్ డొమైన్ C. సో C రెండింటికి సేమ్ ఉంది, సేమ్ డొమైన్ ఆన్ C అవుతుంది, సేమ్ డొమైన్ ఆన్ C. మనకు 3 మార్క్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ది పార్ట్ 2, గివెన్ F A to B is a bijection, F of A equal to B. సో ఇక్కడ సెకండ్ కాబట్టి F of A equal to B implies సో F ఇన్వర్స్ ఆఫ్ B equal to A. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. లేదు అలాగే వదిలిపెట్టేసుకున్నా నో ప్రాబ్లం. అండ్ G మ్యాప్ B to C is also bijective functions. సో G of B equal to C, G ఇన్వర్స్ ఆఫ్ C equal to B అయిపోతుంది. F of A equal to B, F ఇన్వర్స్ ఆఫ్ B equal to A.
G of B equal to C, G inverse of C equal to B. Now G circle F, A map A to C is a bijective function. So G circle F of A equal to C అవుతుంది. సో A నుంచి C కాబట్టి G circle F of A equal to C. సో G circle F whole inverse of C equal to A. ఇది 1 వేసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ నా F inverse of circle G inverse of C equal to F inverse of G inverse of C. సో ఇక్కడ G ఇన్వర్స్ ఆఫ్ C అంటే B ఉంది కాబట్టి దీని ప్లేస్ లో B రాసేసిన F ఇన్వర్స్ ఆఫ్ B. F ఇన్వర్స్ ఆఫ్ B ఈక్వల్ టు A. సో ఇవి రెండు ఈక్వల్ అయింది చూడండి, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. సో G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఆఫ్ C ఈక్వల్ టు A వచ్చింది. F ఇన్వర్స్ ఆఫ్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్ C ఈక్వల్ టు A వచ్చింది. సో ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2. సో వి ప్రూవ్ దట్ G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న 5 స్టెప్స్ లో ఉన్నాయి, మనకు చాలా షార్ట్ గా రాసేసిన, బాగా కొంచెం చూసుకోండి, ఈజీగా వి గెట్ ఫుల్ మార్క్స్ 7 మార్క్స్. If f map A to B is a bijective functions, then prove that f circle F inverse equal to I suffix B and F inverse circle F equal to I suffix C అనేది ప్రూవ్ చేయాలి. సో we have to take first one, f circle F inverse equal to I suffix B అనేది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ given f map A to B is a bijective function. సో దానికి రివర్స్ లో తీసుకున్నప్పుడు f ఇన్వర్స్ B to A is also bijective functions. సో f సర్కిల్ f ఇన్వర్స్ మ్యాప్ B to B అవుతుంది. చూడండి f A to B, f ఇన్వర్స్ ఏంది B to A. సో ఇక్కడ మనకు చూడండి f ఇన్వర్స్ ఫస్ట్ తీసుకుంటే B, సో B నుంచి A కి వెళ్తున్నాం, మళ్ళీ A నుంచి B కి వెళ్తున్నాం కాబట్టి f సర్కిల్ f ఇన్వర్స్ ఈక్వల్ టు B స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా B. సో B to B. సో we know that I suffix B equal to B to B. సో I suffix B అంటే సో B to B నే ఫంక్షన్ అవుతుంది. సో F circle F inverse I suffix B both have same domain B. సో ఇక్కడ B to B ఉంది, ఇక్కడ కూడా B to B ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి సేమ్ డొమైన్. సో ఫస్ట్ వన్ క్లియర్ అయిపోయింది మనకు. F circle F inverse I suffix B అనేది ఒకటి ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సో B belongs to capital B. F circle F inverse of B equal to F of F inverse of B. So already we know that F inverse of B అంటే A. So F of A. F of A equal to ఏముంది ఆల్రెడీ మనకు తెలుసు B అనేది. So F of A equal to B equal to I suffix B of B. Therefore we prove that you proved that F circle F inverse equal to I suffix B. So I suffix B లో ఉంది. సో ఇప్పుడు F ఇన్వర్స్ సర్కిల్ F ఇన్వర్స్ లో మనం రివర్స్ తీసుకొని చేయాలి, రివర్స్ తీసుకొని. సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏం చేయాలి, F ఇన్వర్స్ సర్కిల్ F ఈక్వల్ టు I suffix C అని ప్రూఫ్ చేయాలి. సో గివెన్ F మ్యాప్ A to B is a bijection function, F ఇన్వర్స్ B to G is also bijective function, అదే రాస్తాము. సో F ఇన్వర్స్ సర్కిల్ F తీసుకుందాం ఫస్ట్. F ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, A స్టార్ట్ కాబట్టి సో A to B. ఓకే, F ఇన్వర్స్ ఏముంది, సో F ఇన్వర్స్. సో మనం ఇది ఫస్ట్ తీసుకోవాలి A to B. సో మళ్ళీ B to A. సో F ఇన్వర్స్ సర్కిల్ F మ్యాప్ A to A is A to A అవుతుంది. We know that I suffix A equal to A to A. అక్కడేమో I suffix B equal to B to B వస్తుంది. ఇది ఒక్కటి ఇంటర్చేంజ్ చేసి ఇక్కడ B to B రాయాలి. Now F ఇన్వర్స్ సర్కిల్ F I suffix A both have same domain. సో A. సో A ఇక్కడ రెండిట్లో సేమ్ డొమైన్ A వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం ప్రూఫ్ చేయాలంటే సో లెట్ A belongs to capital A. ఇదే తీసుకోవాలి F ఇన్వర్స్ ఆఫ్ సర్కిల్ F ఆఫ్ ఏది తీసుకుంటున్నా ఈక్వల్ టు సో F ఇన్వర్స్ ఆఫ్ సో F ఆఫ్ A. F ఆఫ్ A అంటే మనకి ఏంది B. సో ఈక్వల్ టు F ఇన్వర్స్ ఆఫ్ B. F ఇన్వర్స్ ఆఫ్ B అంటే సో F ఇన్వర్స్ ఆఫ్ F ఆఫ్ A. F ఆఫ్ A అంటే B ఉంటుంది. సో F ఆఫ్ B ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, F ఇన్వర్స్ ఆఫ్ B ఈక్వల్ టు F ఇన్వర్స్ ఆఫ్ let A belongs to A, F inverse of circle F of A equal to F inverse of F of A. Already we know that F of A equal to B. So కాబట్టి F inverse of B. F inverse of B అంటే A. So A equal to I suffix A of A. So ఇది వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చేసింది కాబట్టి now we proved that so F inverse circle F of equal to I suffix A. ఎక్కడనేమో I suffix B, ఇక్కడనేమో I suffix A. So very very most important చూడండి. సో 7 మార్క్స్ కి మనకు 3 థియరమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇది we prove that if f map A to B is a function and I suffix A and I suffix B రెండు చూడండి సో are identities on A B, then prove that f circle I suffix A equal to I suffix B circle F అనేది ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ వన్ we prove that f circle I suffix A equal to F.
సో మనకు ఆల్రెడీ వి నో ఎఫ్ మ్యాప్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్, ఐ సఫిక్స్ ఏ కాబట్టి ఏ టు ఏ. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఎఫ్ సర్కిల్ ఐ సఫిక్స్ ఏ ఫస్ట్ తీసుకోవాలి, ఏ నుంచి ఏ వరకు ఉంది, సెకండ్ ఎలిమెంట్ టు మళ్ళీ థర్డ్, సో ఏ టు బి అవుతుంది. ఎఫ్ సర్కిల్ ఐ సఫిక్స్ ఏ ఈక్వల్ టు ఏ టు ఏ అండ్ ఏ టు బి కాబట్టి ఏ టు బి. సో ఎఫ్ సర్కిల్ ఐ సఫిక్స్ ఏ అండ్ ఐ సఫిక్స్ ఏ హ్యావ్ సేమ్ డొమైన్ ఏ. సో రెండింటికి డొమైన్ ఒకటే ఉంది కాబట్టి ఎఫ్ సర్కిల్ ఐ సఫిక్స్ ఏ హ్యావ్ సేమ్ డొమైన్. నెక్స్ట్ ఏం ప్రూఫ్ చేయాలి, ఎఫ్ సర్కిల్ ఐ సఫిక్స్ ఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఐ సఫిక్స్ ఏ. ఐ సఫిక్స్ ఏ అంటే ఏ నుంచి ఏనే కాబట్టి ఏ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసింది. సో మనకి ఏం కావాలి, ఎఫ్ సర్కిల్ ఐ సఫిక్స్ ఏ ఈక్వల్ టు ఎఫ్ రావాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ. Therefore we prove that f circle I suffix a equal to f. So ఇది ఫస్ట్ వన్ ప్రూఫ్. మళ్ళీ నెక్స్ట్ ఏంది, f I suffix b సర్కిల్ f అనేది ప్రూఫ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రూవ్ దట్ f సర్కిల్ I suffix b సర్కిల్. సో f ఇది రివర్స్ లో రాసుకోవాలి మనము. సో I suffix b సర్కిల్ f ఈక్వల్ టు f అనేది ప్రూఫ్ చేయాలి. I suffix b సర్కిల్ f ఈక్వల్ టు f. సో ఫస్ట్ ది మళ్ళీ పైన ఉండేది రాసుకోవాలి, f మ్యాప్ a to b is a function, I suffix b to b is a function. సో ఆల్రెడీ రెండు ఫంక్షన్స్ కాబట్టి సో ఇక్కడ మనకేంది I suffix ఇది సెకండ్ది I suffix b సర్కిల్ f అండ్ I suffix b సర్కిల్ f అండ్ I suffix b లో సేమ్ డొమైన్. సో f a to b I suffix b to b కాబట్టి మనకి f తీసుకుంటే a to b. సో a to b నెక్స్ట్ ఏముంది, సో ఇక్కడ f తీసుకుంటే a to b ఉంది, ఇక్కడ I suffix b లో సో b to b కాబట్టి a to b. సో a to b అనేది వస్తుంది. సో a to b కాబట్టి సో I suffix b సర్కిల్ f కామా I suffix b have సేమ్ డొమైన్ b. సో ఫస్ట్ వన్ ప్రూఫ్ అయినట్లు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే a belongs to b అనేది మనం ప్రూఫ్ తీసుకుంటాం. సో నెక్స్ట్ a belongs to a మనం ఇది తీసుకుంటున్నా I suffix b సర్కిల్ f ఆఫ్ a. సో ఈక్వల్ టు f ఆఫ్ a తీసుకున్నాం. f ఆఫ్ a ఈక్వల్ మనకి ఏంది ఇక్కడ ఇలా రాయాలి I సఫిక్స్ b. సో f ఆఫ్ a అంటే b కాబట్టి I సఫిక్స్ b ఆఫ్ b ఈక్వల్ టు f ఆఫ్ a b కాబట్టి సో ఈక్వల్ టు I సఫిక్స్ ఆఫ్ b వచ్చేసింది. సో దేర్ఫోర్ మనము f సర్కిల్ I సఫిక్స్ a ఈక్వల్ టు I సఫిక్స్ b సర్కిల్ f. సో దీనికైనా f ఏ వస్తుంది, సో దీనికైనా f ఏ వస్తుంది కాబట్టి b సర్కిల్ f ఆఫ్ a ఈక్వల్ టు I సఫిక్స్ b f ఆఫ్ a. సో f ఆఫ్ a అంటే b కాబట్టి I సఫిక్స్ b ఆఫ్ b ఈక్వల్ టు f ఆఫ్ a. సో f సర్కిల్ I సఫిక్స్ a ఈక్వల్ టు f వస్తుంది, I సఫిక్స్ b సర్కిల్ f ఆల్సో f ఏ వస్తుంది. సో ఇవి రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి ద థియరమ్ ఈస్ ప్రూవ్డ్. మనకు ఈ 4 థియరమ్స్ నేర్చుకుంటే చాలు మనకు వచ్చేస్తుంది. సో మాక్సిమం ఇంపార్టెంట్ వల్లే చెప్పేసిన. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. నెక్స్ట్ వీడియోస్ అప్డేట్లో వచ్చేస్తాయి మీకు అంతే.